నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీస్ వచ్చేసి 4 రకాలైన రైస్ ఐటమ్స్ అండి. పిల్లల లంచ్ బాక్స్కి కానీ నైట్ డిన్నర్కి కానీ ఈజీగా చేసుకోగలిగే రెసిపీస్, ఇంకా చాలా హెల్దీ అయిన రెసిపీస్. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు వద్దు అనకుండా తినేస్తారు. ముందుగా మనం మెంతికూర రైస్ చూద్దామండి. దీనికోసం మెంతికూరను తీసుకొని ఇక్కడ ఆకులు మాత్రమే తీసుకున్నాను నేను. కాడలు తీసుకున్నట్లయితే చేదు వచ్చేస్తుందండి. ఆకుల వరకు ఒలిచి పెట్టుకోవాలి. ఒలిచి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక ఆలుని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కోసి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ మెంతికూరను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు, రైస్ ఐటెం కాబట్టి. కొన్ని పోపు దినుసులు వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ అన్నీ తీసేసి ఈ ఆలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి మెంతికూర ఆకును వేసుకోవాలండి. ఆకు మొత్తాన్ని వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా దీంట్లో పట్టేలాగా, ఇవన్నీ కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కొంచెం మగ్గించుకోవాలండి. ఈ ఆకు అనేది పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు కొద్దిగా వేయించుకోవాలి. మూత పెట్టిన అవసరం లేదండి. మూత పెట్టకుండానే ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి. 1 చెంచా వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నాను. తర్వాత 1 చెంచా వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ స్పైసెస్ అన్నీ ఆకుకూరకు పట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నమంతా ఈ కర్రీకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతేనండి, మనకి మెంతికూర రైస్ రెడీ అయినట్టే. ఇది కనుక మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. మెంతికూర తినని పిల్లలు ఉంటారు కదండి. ఈ విధంగా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. పైన కొంచెం జీడిపప్పులు నెయ్యిలో వేయించి వేసుకున్నామంటే పిల్లలు ఇంకా బాగా తింటారు. మెంతికూర రైస్ రెడీ కదండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి. ఈ టమాటా రైస్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ముందుగా టమాటాలను తీసుకొని ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి 4 రెబ్బలు వేసుకోవాలి. ఇవంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నెను పెట్టాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి ఒక 2 చొప్పున బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఇక్కడ నేను గ్రీన్ పీస్ వేసుకున్నాను. అవి కూడా వేసుకొని ఒకసారి వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటాని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ టమాటా పేస్ట్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసి ఒకసారి వేయించుకోవాలి. బియ్యాన్ని కూడా ఇలా కలుపుతూ ఈ పేస్ట్ అంతా కూడా బియ్యానికి పట్టేలాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇక నేను మామూలు బియ్యమే వేసుకున్నానండి. బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. మామూలు బియ్యమే కాబట్టి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం తక్కువైంది, వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికింది కదండి. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి చూద్దాము. చక్కగా పొడి పొడిగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లోకి
సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీరని ముందే వేసుకోవచ్చండి, కానీ నల్లగా అయిపోతుంది కదా. ఈ లాస్ట్లో వేసుకున్నామంటే మాత్రం మనకి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే కొత్తిమీర ఫ్లేవర్ కూడా రైస్కి మంచిగా పడుతుంది. కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టామంటే ఈ ఫ్లేవర్ అంతా చక్కగా రైస్కు పడుతుంది. అయిపోయినట్టేనండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చక్కగా పొడి పొడిగా వచ్చిందండి. టమాటా రైస్ చూడటానికి బాగుంది, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక మన మూడో రెసిపీ వచ్చేసి బిర్యానీ అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక వెడల్పుగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. సగం సగం వేసుకున్నా పర్వాలేదండి. తర్వాత దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక 4 చొప్పున బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పుదీనాను వేసుకోవాలండి. పుదీనాను వేసుకొని ఒకసారి కలుపుతూ మగ్గించుకోవాలి. పుదీనాని ఈ టైంలో వేసి మగ్గించుకుంటే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పుదీనా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కూరగాయలను వేసుకోవాలి. కూరగాయల ముక్కలు నేనైతే ఇక్కడ బీన్స్, క్యారెట్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఆలు కూడా వేసుకోవచ్చు. అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను. మన ఇష్టాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి కూరగాయ ముక్కలు వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కూరగాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఈ బియ్యం అంతా కూరగాయల ముక్కల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను మామూలు బియ్యమే చేస్తున్నానండి దీనికి కూడా, కాబట్టి 1కి 2 చొప్పున నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 30 వంతు ఉడికిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి కలుపుకున్నామంటే మనకి కూరగాయ ముక్కలన్నీ సమానంగా వస్తాయి. లేదంటే పైన అలా ఉండిపోతాయండి. మళ్ళీ తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇది రైతాతో తినొచ్చు, లేదంటే మనం ఏదైనా కర్రీతో కూడా తినొచ్చు. నేనైతే ఇక్కడ మీల్ మేకర్ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మన 4th రెసిపీ వచ్చేసి పుదీనా రైస్. ఈ పుదీనా రైస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా పుదీనాను శుభ్రంగా కడిగి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవడం వలన ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా చూసి పోసుకోవాలండి. కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా వద్దు, అలానే వాటర్ పోసి లూజుగా కూడా చేసుకోవద్దండి. నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి నెయ్యి కానీ నూనె కానీ మీకు ఇష్టం ఏదైతే అది వేసుకొని ముందుగా జీడిపప్పులు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇవి తీసేసి కొంచెం బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఈ దినుసులు అనేది ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా ఆయిల్లో ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఈ 2 వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ మంచిగా పైకి తేలితే మనకి పుదీనా అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత ఒకసారి పుదీనా అంతా ఈ అన్నానికి పట్టేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. లాస్ట్లో మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నామంటే పుదీనా రైస్ రెడీ అండి. లంచ్ బాక్స్కి అయితే ఈ 4 రెసిపీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. డిన్నర్కైనా సరే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.